నాదెళ్ల మనోహర్ గారి తండ్రి గారు నాదెళ్ల భాస్కరరావు గారు అనే కంటే కూడా నాదెళ్ల భాస్కరరావు అనే పేరే ఒక పాపులర్. 1980లో చెన్నారెడ్డి తర్వాత ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టడంతో అదొక ఎత్తు అయితే, భవనం వెంకటరామరెడ్డి కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనే చేయడం, దానికి ఎన్టీఆర్ని దగ్గరుండి మీరుండాలని చెప్పి ఎన్టీఆర్తో ఉండటం వరకు ఓకే. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతన ఏ కాంగ్రెస్తో కదా అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అట్టడప్పుడు ఆగుండాలి కదా. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తారని పెద్ద తెలుగుదేశాన్ని చీల్చడం అనేటటువంటి కుట్రకి ప్రయత్నించి 1989 నుంచి కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీ వరకు మాత్రమే ఆయనకి పదవి దక్కింది. ఏది తెలుగుదేశాన్ని దెబ్బతీసే కుట్ర చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో చేసినందుకు, అంత మించి ఏం లేదు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయంగా ఏదైనా చేద్దామన్నా ఎవరు దగ్గరికి తీసుకోలేదు. తెలుగుదేశం తీసుకోలేదు, కాంగ్రెస్ తీసుకోలేదు. కాంగ్రెస్ నాయకుడిగా అట్లా ఉండిపోయారు సుదీర్ఘకాలం పాటు. బట్ ఎక్కడ ఆ తర్వాతన ఏది రెవల్యూషన్ తప్ప మిగతా అది ఎప్పుడూ కూడా మాటలోనూ కంట్రోల్ ఉంటుంది, బాధ్యతగాను మాట్లాడతారు. ఏ రోజున లూజ్ టాక్ మాట్లాడలేదు, నిర్మాణాత్మకంగానే మాట్లాడేవాళ్ళు. వెన్నుపోటుదారుడు అంటే ఆ తర్వాతది వెన్నుపోటే, కాకపోతే ఆయన వెన్నుపోటుకి అందరూ కలిసి కంట్రోల్ చేశారు. తర్వాత గుండెపోటే తెప్పించినా ఎవరు మాట్లాడలేదు. కాబట్టి వెన్నుపోటు అనేది నాదెళ్ల భాస్కరరావు. ఆ తర్వాత ఎప్పుడైతే పార్టీ మారిపోయారో, చంద్రబాబు గారి పార్టీ తీసేసుకున్నారో, ఆ తర్వాత అది పోయింది. మొత్తం మీద తన కొడుకుకి మంచి లైఫ్ ఇచ్చారు నాదెళ్ల మనోహర్. అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు గారికి ఇద్దరికీ ఆప్తుడిగా సాగగలగటం అన్నటువంటిది ఆయన ఈ చివరి కాలంలో ఆయన పరంపదించినటువంటి సందర్భంలో ఆయనకి మిగిలినటువంటి సంతృప్తి అదే. ఒక బ్యాడ్ ముద్రగా కాకుండా ఒక మంచి తండ్రిగా వీడ్కోలు తీసుకున్నారు.